ఆకాశవాణి తెలుగు రాష్ట్రాల కోవిడ్-19 రోడ్మప్ చదువుతున్నది గద్దె దుర్గారావు. తెలంగాణలో నిన్న కొత్తగా 596 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా 921 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో నిన్న 663 మంది కోవిడ్ బారిన పడ్డారు. రానున్న కొద్ది వారాల్లో మన దేశంలో కరోనా వైరస్ కు టీకా సిద్దమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశంలో ఇప్పటివరకు 90 లక్షల మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. తెలంగాణ రాష్టంలో తాజాగా మరో 596 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్టంలో 59,000కు పైగా పరీక్షలు నిర్వహించగా 596 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో రాష్టంలో ఇంతవరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 2,72,719కి చేరింది. రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం కోవిడ్ నుంచి నిన్న మరో 921 మంది కోలుకున్నారు. దీంతో రాష్టంలో కోవిడ్ రికవరీల రేటు స్వల్పంగా పెరిగి 96.34% నమోదైంది. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 2,62,751కి పెరిగింది. దీంతో ప్రస్తుతం రాష్టంలో యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 8,000కు పైగా ఉండగా అందులో 6,800 మందికి పైగా హోం ఐసోలేషన్ లో ఉన్నారు. కాగా నిన్న మరో 3 మరణించడంతో రాష్టంలో ఇంతవరకు కోవిడ్ సంబంధిత ఇతర సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1,470గా నమోదైంది. ఇలా ఉండగా జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 102 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 47, రంగారెడ్డి జిల్లాలో 46, కరీంనగర్ 36, భద్రాద్రి కొత్తగూడెం 26, నల్గొండ 24 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో మంచిర్యాల, వరంగల్ అర్బన్ జిల్లాలలో 19 చొప్పున, జగిత్యాల 18, ఖమ్మం, ములుగు జిల్లాల్లో 17 చొప్పున తాజాగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 663 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు 8,70,076 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట కోవిడ్ నోడల్ అధికారి తెలియజేశారు. 24 గంటల్లో 7 మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 7,014కి చేరింది. రానున్న కొద్ది వారాల్లో మన దేశంలో కరోనా వైరస్ కు టీకా సిద్దమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నిన్న అఖిలపక్ష సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ భారతీయ శాస్త్రవేత్తలు రానున్న కొద్ది వారాల్లో కరోనా టీకాను వాస్తవం చేయగలుగుతామన్న విశ్వాసంతో ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం దేశంలో 8 టీకాలు వివిధ దశ ప్రయోగాల్లో ఉన్నాయని, సమర్థవంతమైన చౌకైన టీకా కోసం ప్రపంచం అంతా మన దేశం వైపు చూస్తోందని మోదీ అన్నారు. ఆరోగ్య సంరక్షణ రంగంలోని వారు ముందు వరుసలో ఉండి కరోనాపై పోరాటం చేస్తున్న యోధులకు మొదటిగా టీకా ఇస్తామని ఆయన చెప్పారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఉంచుతూ రాష్ట ప్రభుత్వాలతో సంప్రదింపుల అనంతరమే టీకాల ధరలను నిర్ధారిస్తారని ప్రధానమంత్రి చెప్పారు. కోవిడ్ పైన పోరాటంలో మన దేశం ఒక ముఖ్యమైన మైలురాయిని దాటింది. ఇప్పటి వరకు 90 లక్షల మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 94.20% మెరుగుపడింది. రోజు కొత్తగా నమోదవుతున్న కేసుల కన్నా రికవరీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. గత 27 రోజులుగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు 50,000 కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 36,500 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 43,000 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 4,16,082 యాక్టివ్ కేసులున్నాయి. ఇది మొత్తం నమోదైన కేసులతో పోలిస్తే కేవలం 4.35% ఉంది. గడిచిన 24 గంటల్లో 540 మంది కోవిడ్ వల్ల చనిపోయారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి తెలుగు రాష్ట్రాల కోవిడ్-19 రౌండప్ వింటున్నారు. దేశంలో గడిచిన 24 గంటల్లో 11,70,000కు పైగా కోవిడ్ శాంపిళ్లను పరీక్షించారు. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 14,40,28,28,000కు చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం, ఐసీఎంఆర్ ఎప్పటికప్పుడు కోవిడ్ టెస్టులు చేసే సామర్థ్యాన్ని పెంచుతున్నాయి. ప్రస్తుతం కోవిడ్-19 టెస్టుల సామర్థ్యం రోజుకు 15 లక్షలకు చేరుకుంది. అందరికీ అందుబాటులో ఉండే విధంగా కోవిడ్-19 టెస్టులను నిర్వహిస్తోంది. ఎక్కువ మొత్తంలో టెస్టులు చేయడం వల్ల తొందరగా వైరస్ ను గుర్తించడం, ఐసోలేషన్ లో ఉంచడం, సమర్థవంతమైన చికిత్స అందించడం వీలవుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కరోనా వ్యాప్తిని నివారించేందుకు మన దేశం ఈ ఏడాది మార్చిలో త్వరగా లాక్ డౌన్ విధించి పటిష్ట చర్యలు చేపట్టింది. అనంతరం పరిస్థితులు కుదుటపడిన తర్వాత ఆర్థిక వ్యవస్థను కూడా అన్లాక్ చేసే ప్రక్రియను వేగవంతం చేయడం ప్రారంభించింది.
దీనివల్ల అనేక కీలకమైన సూచికల్లో మెరుగుదల కనిపిస్తోంది. తయారీ, పర్చేజింగ్ మేనేజర్ల సూచి PMI సెప్టెంబర్లో 56.8% నుంచి 2020 అక్టోబర్లో 58.9% పెరిగింది. ఇది గత దశాబ్ద కాలంలో ఇంత అత్యధిక శాతానికి చేరుకోవడం ఇదే మొదటిసారి. మన దేశంలో జరుగుతున్న కొన్ని కీలకమైన పరిశోధనాభివృద్ది కార్యకలాపాలను పరిచయం చేసేందుకు సుమారు 80 దేశాల రాయబారులు, హైకమిషనర్ల పర్యటనను విదేశాంగ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తోంది. విదేశీ ప్రముఖులు ఈ నెల 9వ తేదీన హైదరాబాద్ సందర్శించనున్నారు. ఇందుకు సంబంధించి అడ్వాన్స్ బృందంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఒక సమావేశం నిర్వహించారు. ప్రోటోకాల్ ప్రధానాధికారి నాగేష్ సింగ్, ఇతర ఉన్నతాధికారులు ఇందుకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్ల గురించి చర్చించారు. హైదరాబాద్ సందర్శిస్తున్న దౌత్యవేత్తలు భారత బయోటెక్ లిమిటెడ్ తదితర పారిశ్రామిక సంస్థలను సందర్శిస్తారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు నిర్వహించిన ఎన్నికలలో మొత్తం 150 డివిజన్లకు గాను ఫలితాలు ప్రకటించిన 149 స్థానాల్లో అధికార టీఆర్ఎస్ 55 డివిజన్లు గెలుచుకోగా, భారతీయ జనతా పార్టీ 48 డివిజన్లు, మజ్లిస్ ఇత్తేహదుల్ ముస్లిమీన్ AIMIM 44 డివిజన్లు, కాంగ్రెస్ 2 డివిజన్లు గెలుచుకున్నాయి. నేరెడ్మెట్ డివిజన్ ఫలితాన్ని ఇంకా ప్రకటించలేదు. భారత రిజర్వ్ బ్యాంక్ విధాన రెపో రేట్లను 4% మార్పు లేకుండా కొనసాగించాలని నిర్ణయించింది. ద్రవ్య విధాన కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు RBI గవర్నర్ శక్తికాంత దాస్ నిన్న చెప్పారు. భారత రిజర్వ్ బ్యాంక్ వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేటును రెపో రేటు అంటారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఈ రెపో రేటును ఉపయోగిస్తారు. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ 4.25% కొనసాగుతుంది. రివర్స్ రెపో రేటు అంటే బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంచే నిధులపైన వడ్డీ రేటు కూడా మార్పు లేకుండా 3.35% కొనసాగుతుంది. కార్డు ద్వారా జరిపే ఆర్థిక లావాదేవీలకు పరిమితిని 2021 జనవరి నుంచి లావాదేవీకి ₹2,000 నుంచి ₹5,000 పెంచాలని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. త్వరలోనే RTGS నగదు బదిలీ పథకం పద్ధతిని 24 గంటలు పనిచేసే పద్ధతిగా మారుస్తారు. GHMC ఎన్నికలలో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ TPCC అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. కోవిడ్ వ్యాప్తిని అరికడదాం, 2 గజాల దూరం పాటిద్దాం, చేతులు ఎప్పటికప్పుడు శానిటైజర్తో శుభ్రం చేసుకుందాం, ముఖానికి తప్పకుండా మాస్క్ ధరిద్దాం. ఇతర రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాప్తిని గమనించినట్టయితే మహారాష్ట్రలో నిన్న కొత్తగా 5,229 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న 6,772 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 127 మంది మరణించారు. మహారాష్ట్రలో పేషెంట్లకు అవసరమైన రక్తం కొరత ఏర్పడడంతో ప్రజలు స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలని ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రజలకు పిలుపునిచ్చారు. ముఖ్యాంశాలు మరొకసారి. తెలంగాణలో నిన్న కొత్తగా 596 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా 921 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో నిన్న 663 మంది కోవిడ్ బారిన పడ్డారు. రానున్న కొద్ది వారాల్లో మన దేశంలో కరోనా వైరస్ కు టీకా సిద్దమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు 90 లక్షల మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఆకాశవాణి తెలుగు రాష్ట్రాల కోవిడ్-19 రౌండప్ ఇంతటితో సమాప్తం.